ఆ వంశంలో గర్భవతి ఉంటే ప్రసవించేంత వరకు ఎవ్వరూ గృహ నిర్మాణాది కార్యక్రమాలేవి చెయ్యకూడదు కూడా. ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? మన వంశానికి ఒక ఉద్ధారకుడు వస్తున్నాడు, సమాజంలో కొత్త వ్యక్తి వస్తున్నాడు, అందరూ ఆ వచ్చే కొత్త వ్యక్తికి స్వాగతం చెప్పే కార్యక్రమంలోనే ఉంటారు, మరే కార్యక్రమాలు చేయరు. చాలామంది వ్రతాలు కూడా చెయ్యకూడదు. ఆ సమయంలో వ్రతాలు కానీ నియమాలు కానీ కొన్ని రకముల పూజలు కానీ ఆ సమయంలో చేయరు. ఇంకొందరు మహానుభావులు కేవలం బ్రాహ్మణులను, పెద్దలను, గురువులను పూజించి వారికి కానుకలిస్తారు. అబ్బాయి క్షేమంగా పుట్టాలి, లేదా అమ్మాయి శిశువు, మా అమ్మాయి క్షేమంగా సుఖంగా ప్రసవించాలి, అమ్మాయికి బాధ రాకూడదు, సంతానానికి బాధ రాకూడదు. మరి